అట్లానే దట్ ఇస్ వన్ టీమ్. వీడియో సర్వెంట్స్ టీమ్ ఎందుకు ఉంటుంది? ఈజీగా కూడా ఉండదు. సో ప్రతి పేపర్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు కాబట్టి సీడీలు అన్ని తీసుకొని చూడటం మొదలు పెట్టాడు. చూడటం మొదలు పెడితే ఎన్ని రోజులు అయిపోతాయి సీడీలు? 10 డేస్కి అయిపోయాయి. వాడు ఏమనుకున్నాడు, అనవసరంగా వాడు ఎక్కడున్నాడు, ఇక్కడే పిలిచి నన్ను రక్షించండి అని కాలు చేతులు కొడతాడు. అంటే మీకు ఏమర్థమైంది? ప్రాక్టీస్ లేక కాంపిటీషన్ జరుగుతున్నాయి. అందుకోసం అక్రాస్ ద కంట్రీ ఆల్ స్విమ్మర్స్ అండ్ విజిటర్స్ మాత్రం ఆడియన్స్ ఉంటారు కదా, అందరూ వచ్చేసారు. బికాస్ ఆఫ్ దట్ ఇచ్చారనుకోండి, నేను 10 సెకండ్స్ లో అక్కడికి పోతా అంటాడు. అప్పుడు మనం మీడియా ఏం చేసింది, మరి 20 సెకండ్స్ లో రీచ్ అయిన నా టార్గెట్ లో 10 సెకండ్స్ అంటే మీడియా గ్రేట్ అని వాళ్ళు మైకులు పెట్టారు. మైకులు పెడితే వాడు ఏం చెప్పాడు, నాకు స్విమ్మింగ్ రాదు, ఇప్పుడు మీరు నాకు 3 మంత్స్ టైం ఇచ్చారనుకోండి, 3 మంత్స్ టైం ఇచ్చి నేను స్విమ్మింగ్ నేర్చుకో. స్విమ్మింగ్ అంటే ఏం చెప్పండి? మనకు తెలిసిన స్విమ్మింగ్ ఏంటి? జనరల్గా నీళ్ళలో మునగడం, కాళ్ళు చేతులు కొట్టడం. అక్కడ ఏదో టార్గెట్ పెట్టింటారా? ఇప్పుడు అందరూ నీళ్ళలో ఇక్కడ మునుగుతున్నారు, అక్కడ తేలుతున్నారు. వాడు ఎవడో చెప్పాడు ఒక 20 సెకండ్స్కి అవతల రీచ్ అయ్యాడు. అప్పుడు వీడు ఏం చెప్పాడు, ఫీల్డ్ అంటాము. అది అందరికీ సమానంగా రావాలన్నప్పుడు ఒకరు ఇంకో డబ్బులు ఉండొచ్చు, ఒకరు పేదవాడు ఉండొచ్చు. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంట్కి 90 లక్షలు, 95 లక్షలు, అసెంబ్లీకి 40 లక్షలు పెట్టిందంటే అంతకు మించి ఖర్చు పెట్టకపోతే పెట్టింది. అంటే అంతలోపు ఎవరైనా వాళ్ళ యొక్క క్యాన్వాసింగ్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ కానీ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనమంటూ లేకుండా ఉండి ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్లో మనం పనిచేస్తున్నప్పుడు మనం లేకుండా ఉంటే ఏమవుతుంది, డబ్బులు వాడు ఎక్కువగా ప్రలోభాలు గురిచేసి ఓటు సంపాదించడానికి ఆస్కారం ఉంది. చిన్న మీటింగ్ కానీ చిన్న ర్యాలీ కానీ దానికి మనం అరవ పర్మిషన్ ఇస్తాం. దానికి 23 పర్మిషన్ ఇస్తున్నాం. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆరో ఏం చేస్తాడంటే ఒక కాపీ అకౌంటింగ్ టీం పంపిస్తాడు, అసిస్టెంట్ ఎక్స్పెక్టర్ అందరికి. ఇంకో కాపీ పోలింగ్ ఆఫీసర్స్ని, అట్లాగే కమిషనర్ ఆఫ్ ఈవీఎంస్ని. ఆ రోజు పోలింగ్ డే రోజు, పోలింగ్ ముందు రోజు, పోలింగ్ అయిపోయి మనకి బయటకు ఇచ్చే రోజు. ఈ 4 కార్యక్రమాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ని అందరూ కూడా కొద్ది క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, అందరూ కూడా యాక్టివ్గా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆఫ్టర్ లంచ్ అయిన తర్వాత ఎన్ని లంచ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఈవీఎం సబ్సెట్ నెంబర్ ఆఫ్ ఈవీఎంస్ ఉన్నాయి, మీకు హ్యాండ్ శానిటైజర్ ఇస్తాము. ప్రతి సెక్టర్ ఆఫీసర్ అసలు రివ్యూ ప్యాకెట్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది, బియూ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది, సియూ అంటే ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏముంటాయి, స్టార్టింగ్ విత్ బ్యాటరీ ఎట్లా పెట్టాలి. సో బ్యాటరీ పెట్టిన తర్వాత కనెక్షన్స్ ఎట్లా కనెక్షన్ ఇవ్వాలి, కనెక్షన్ ఇచ్చేటప్పుడు ప్లగ్ ఎట్లా పెట్టాలి, తీసేసేటప్పుడు ప్లగ్ ఎట్లా తీయాలి, తర్వాత ఆ బ్యాలెట్ క్యాండిడేట్ ఎట్లా సెట్ చేస్తాము, బ్యాలెట్ పేపర్ ఎట్లా సెట్ చేస్తాము, వివి ప్యాడ్లో 80 సింబల్ నోట్ చేసి ఇస్తాం కాబట్టి మీరు అక్కడ బ్యాటరీ ఎట్లా పెడతాము, వివి ప్యాడ్ నుంచి సియూకి ఎట్లా కనెక్ట్ చేస్తాము, బియూకి ఎట్లా కనెక్ట్ చేస్తాము, దాంట్లో వస్తున్న ఫస్ట్ 7 టెస్ట్ స్ట్రిప్స్ ఎట్లా వస్తాయి, సో ఆ మార్క్ పోల్ ఎట్లా చేస్తారు, ఆ తర్వాత ఆ యొక్క ఏదైతే మార్క్ పోల్స్ వచ్చినవి ఎట్లా బయటకు తీయాలి, దాన్ని చాంపర్ ఏంటి, సో అది ఎట్లా లాస్ట్ సియూలో సిఆర్సి అంటే ఏంటి, సో సియూలో ఆన్ ఎట్లా చేస్తాము, ఆన్ చేసినప్పుడు డిస్ప్లే ఎట్లా వస్తుంది అనేవన్నీ కూడా క్లియర్గా మీ హ్యాండ్స్తో చేసుకొని 1-2కి ఒక మార్క్ పోల్ చేసి అప్పుడు మీరు సాటిస్ఫై మాత్రమే దయచేసి ఈ హాల్ వదిలేయండి. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రైట్. ఎందుకంటే యు ఆర్ మై ఐస్ అండ్ ఇయర్స్. ఆ రోజు మీరే ఫీల్డ్లో ఉంటారు, మీరు పక్కాగా ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము ప్రశాంతంగా మనకు రిపోర్ట్ లెక్క తెలుస్తుంది. లాస్ట్ ప్రీవియస్ జరిగిన ఈ 5 సంవత్సరాల్లో డిఫరెంట్ స్టేట్లో జరిగిన ఎలక్షన్ చూస్తూ ఉంటే రీపోల్ వైలెన్స్ వల్ల రీపో జరగలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు పాతకాలంలో ఉన్న బూత్ క్యాప్చర్లు వైలెన్స్ వల్ల రీపో జరిగేది, ఇప్పుడు దానివల్ల రీపో జరగలేదు. ఓన్లీ మన యొక్క పోలింగ్ ఆఫీసర్స్ సరిగా హ్యాండిల్ చేయడం వల్ల రీపో జరిగింది. సో వీళ్ళు సరిగా కనెక్షన్ సరిగా లేక సరిగా ఇర్రెగ్యులర్గా కనెక్ట్ చేసుకోవడము వాడి వల్ల రీపో జరిగితే వైలెన్స్ వల్ల రీపో జరగలేదు. కాబట్టి అది ఆ దృష్టిలో పెట్టుకొని ప్రతి సెక్టర్ ఆఫీసర్ కూడా 1-2 సార్లు మొహమాటమే లేదు. ఇప్పటికి కూడా నేను కూడా నేర్చుకున్నా, అసలు ఎగ్జామ్ చేసేటప్పుడు అలాగే నేర్చుకున్నాను. దాన్ని నేర్చుకోవడం తప్పలేదు, దాంట్లో నామోషన్ లేదు, షేమ్ లేదు. ఖచ్చితంగా 100 ఫస్ట్ మీకు యాక్టివిటీ 100 బ్యాక్ చేయమన్నా. మీకు ఇచ్చిన ప్రాంతంలో ఎవరైనా ఓటర్లు ప్రలోభాలు గురి చేస్తారా, గురి చేస్తే ఎవరు గురి చేస్తారు అని ఇవ్వమన్నా. మీ అందరూ కూడా జిల్లాలో అట్లా ప్రలోభాలు గురి చేయడం కానీ ఏమి ఏదైనా ఇచ్చారు ఫైన్, అదే నేను కమిషన్ పంపిస్తున్నాను. రేపు ఈ ప్రాంతంలో ఇటువంటి నోటీస్ వచ్చినప్పుడు
ఫస్ట్ ఐ ఇష్యూ సోకాల్ నోటీస్ టు పోలీస్ సెక్టర్ ఆఫీసర్ అండ్ సెక్టర్ ఆఫీసర్. మీకు ఒకటి నవసారి చెప్పాను, మీ అందరూ పనిచేశారు, పనిచేసి ఇక్కడ ఎలాంటి ప్రలోభాలు వచ్చేయడం కానీ, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓటింగ్ ఆపడం కానీ, వైలెన్స్ కానీ ఇటువంటి ఏమీ ఆస్కారం అనేది ఇచ్చారు. దానివల్ల మనం మొదలు పెట్టాము, ఓన్లీ క్రిటికల్ పోలీస్ స్టేషన్ పెట్టాము. సో క్రిటికల్ పోలీస్ స్టేషన్ పారామీటర్స్ మీరు ఉంటాయి. సో ఒక పని ఇది అయిపోయింది. కానీ మీరు ఎక్కడ వందరబుల్ ఎదురించినారు కాబట్టి, కానీ కంటిన్యూస్గా అది మెయింటైన్ చేస్తున్నట్టుగా మీరు పార్టీ చేస్తూ ఉంటాడు. అంటే మేము వన్ పార్ట్ ఆఫ్ అడ్వైస్ అక్కడ కంట్రోల్లో నడుస్తూ ఉంటాయి. ఆయన ఇంటర్న్ ఆర్ఓకి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎన్ని డిస్క్రిప్ట్స్ ఉన్నప్పుడు ఆర్ఓ కన్సల్ట్ చేసి రిపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ వైరస్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కేసు ట్రై చేయడము ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో మీకు ప్రాబ్లంగా ఈ ఈవెంట్ మిషన్స్ మీద మీకు ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకంటే మీ జాబ్ క్లియర్గా లేదు. కమింగ్ టు సెక్టర్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ని 4 నెలల ముందు డేటా పోలింగ్ నుంచి 4 నెలల ముందు అపాయింట్ చేశాము. మీరు ఇప్పుడు కనీసం 3-4 సార్లు దీని కలెక్టర్ మాట్లాడాడు, నేను 2 సార్లు మాట్లాడాను. దీంట్లో మీకు